చూసి అంటే నేను ఒక కసితో చేసిన వాస్తవంగా ఎడిటింగ్ నేను నేర్చుకున్నా. నేను ఏంటంటే ఎడిటింగ్ ఎందుకంటే నాకు రాదు. కాకపోతే నా పాటలకి ఎడిటింగ్ చేయడం కోసం నేను ఒక పాటను తీసుకొని వెళ్ళి ఒక ఎడిటర్ దగ్గర కూర్చుంటే వారం 10 రోజులు పడుతుంది. వాళ్ళ ఓకే. బిజీ వాళ్ళకుంటుంది. కానీ ఒక పాటని 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయటువంటి నేను ఎన్ని పాటలు చేయగలను? ఇట్లా కాదు కదా! మనమే నేర్చుకోవాలని నేను కసితో నేర్చుకున్న నా మిత్రుడు శ్రీనివాస్ అని తను అన్న మీరు నేర్చుకోగలరు మీకొస్తది అని నాకు నేర్పితే 1 వీక్‌లో తను స్టార్ట్ చేసి నేర్చుకున్నా. ఇప్పుడు మంచి ఎడిటర్‌ని కూడా నేను. సూపర్ సార్ అసలు. మీరు శిలాని సాంగ్ కంపోజ్ మీరే చేసి, ఎడిటింగ్ మీరే చేసి అన్నీ అంటే ఇంత మంచి పాట నేను ఎడిటింగ్ చేసే అవకాశం కూడా నాకు వచ్చిందంటే సూపర్ చాలా సార్. ఆనందం. అంటే కంపోజింగ్ అంటే నాకు అంటే నేను ఆ లిరిక్స్ వచ్చేటప్పుడు ఆ లిరిక్ సంబంధించి ఆ వీడియోస్ క్లిప్పింగ్ కూడా వస్తా ఉంటే అసలు అలా అవును. చూస్తూ ఉండాలనిపిస్తుంది. పాట ఎక్కడ కూడా స్కిప్ చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలన్న థాట్ కూడా రాదు అసలు. అవునవునవును. అంటే సూపర్. అవన్నీ కూడా ఎన్ని రోజులు మనం చిన్న క్లిప్ పెట్టడం కోసం అది సైట్‌లకి ఎక్కడికి ఎతికి యాప్ట్ అయ్యేది తీసుకురావాల. అది యాప్ట్ కాకపోతే దాన్ని డిలీట్ చేయాలి. ఇంకొకటి ఎతకాలి. అది దొరకదు. దాని క్వాలిటీ ఉండదు. క్వాలిటీ మిస్ కావద్దు. అంటే ఎన్ని తర్జన-భర్జనలు పడిపోయిస్తే మా మిసెస్ కూడా నైట్ టైమ్ జాలి పడి నా మీద టీ తాగుతావా అని 3 గంటలు అట్లా చేసాము. అయితే ఇది చేసిన తర్వాత రిలీజ్ ఒక తతంగం. రిలీజ్ ఏం చేయాలా? ఎట్ట చేయాలా? అనంటే నేను యాక్చువల్‌గా ఏందంటే ఒక పెద్ద వ్యక్తితో అప్పుడు కూడా నేను కేసీఆర్ గారితో రిలీజ్ చేపిద్దామని అనుకున్నాం. ఓకే. కేసీఆర్ గారు రిలీజ్ చేద్దామంటే మనకి ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు. అందరికి తెలిసిందే. తర్వాత ఏం చేశానంటే ఒక పెద్ద లెజెండరీ ఎవరున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని డిసైడ్ అయిపోయాను ఇక. ఓకే. అంటే ఒక పెద్ద వ్యక్తి చేయటం వల్ల ఇది ఇంకా ప్రజల్లోకి పాట. బాగా మంచి గొప్ప సాంగ్‌ని ఒక గొప్ప వ్యక్తితో చేయించాలనే ఉద్దేశంతో దట్ చిరంజీవి గారు ఇలాంటి సాంగ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన కూడా ఇలాంటి చాలా ఇష్టం. అవును. Yes. అవును. అయితే నేను ట్రై చేశా. ట్రై చేసి వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు చెప్పను గానీ ఒక వ్యక్తి దగ్గరికెళ్ళా. ఓకే. ల్యాప్‌టాపు, పాట తీసుకొని ఓకే. ఆయన ఎటో బయటికెళ్ళిండంటే 2 రోజుల తర్వాత వస్తానంటే ఆయన అపాయింట్‌మెంట్ తీసుకొని ఓకే. 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పలానా దగ్గర రమ్మంటే ఎళ్ళి ఇంతే కూర్చున్నాం. అంటే విమర్శించడం కాదు. జరిగిన కష్టం అంటున్నాం. దాన్నేమంటారు? నాకున్న తపన వినిపించా, చూపించా. 2 నిమిషాలు పల్లవి చరణం విన్నాడు. రెండో చరణం విని మూడో చరణానికి పోయేటప్పటికల్లా ఇంకో చరణం ఉందా అన్నాడు. అంటే సార్ ఇది 25 చరణాలు ఉంటాయి సార్ మీరు ఓపికతో వినాలన్నా. వద్దు 20 చరణాలు ఎవరింటారబ్బా నువ్వు కట్ చేసుకొని రప్పు అన్నాడు. 2 చరణాలు కట్ చేసుకుంటా ఇదంతా వినరు అన్నాడు. ఓకే. నేను అనుకున్నా నేను టేస్ట్ లేదనుకున్నా అంతే. మళ్ళీ పోలే అక్కడికి. ఓకే. మళ్ళీ ఆయన దగ్గర కట్ చేసుకుని పోవటం జరగలే. ఇది 25 చరణాలే రిలీజ్ చేయాలి అని మళ్ళీ చిరంజీవి గారికి సంబంధించిన కొంతమంది మళ్ళీ అక్కడికి పోవడంతో అక్కడ చిరంజీవి గారితో అందరితో ఆగలే. మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు ట్రై చేశాను. వేరే ఒక 4 ట్రై చేశాను. కొంతమంది ఫోన్లు ఎత్తడం మానేశారు. అంటే అంతకుముందు గతంలో చిరంజీవి గారిని కలిసిన నేను వారి ఇంట్లో కలిశాను. ఆ ఫోటో కూడా పెట్టాను. సార్ నేను ఇది సో అండ్ సో ఇది నేను ఇట్లా చేశాను. ఒకసారి సార్తో ఈ సాంగ్ రిలీజ్ చెప్పాలి అని అంటే ఎవరు కూడా నిజంగా చిరంజీవి గారు రిలీజ్ చేస్తే ఇంకా వేరేలా ఉండేది అనిపించింది. అది ఇక కాదు అని తెలిసిన తర్వాత ఇంకా నాకు అంటే ప్రయత్నాలు సరే అంటే అంత వారి పక్కనుండే పెద్ద పెద్ద వ్యక్తులతోనే నేను ట్రై చేశాను. కాదు అన్న తర్వాత మళ్ళీ ఎవరంటే జూపూడి ప్రభాకర్ రావు గారని మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో జగన్ గారితో రిలీజ్ చేపిద్దాం అన్నాడు. అంటే జూపూడి గారికి కూడా ఈ పాట బాగా నచ్చింది. ఆయన ఫస్ట్ వినిపించింది వారికే. వినిపిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. అబ్బా ఇంత గొప్ప పాట మోహన్ ఇది ఎట్టి పరిస్థితిలో మనం రిలీజ్ చేపిద్దాం మనం సీఎం గారితో రిలీజ్ చేపిస్తా జగన్మోహన్ రెడ్డి గారితో. అబ్బా ఎగిరి గంతేస్తాం కదా మనం. అంటే ఒక లెజెండరీ ఎవరైనా సరే పెద్ద వ్యక్తితో రిలీజ్ చేస్తే దాని గొప్పతనం వేరే ఉంటుంది. జగన్ గారితో రిలీజ్ చేపిద్దామని అంటే చాలా ట్రై చేశాం. జూపడన్న చాలా ట్రై చేశాడు. అప్పుడు జగన్ గారు బిజీ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేద్దాం అని అప్పుడు మా మురళి గారు బొమ్మకు మురళి గారు డైనమిక్ ప్రొడ్యూసర్ నాకు దృష్టిలో ఆయన చాలా గొప్ప మనిషి మంచోడు.
సార్ మరి ఏం చేద్దామంటే మీ ఇష్టం మోహన్ గారు, మీరు ఎక్కడంటే అక్కడ మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ బుక్ చేసి ప్రజా మేధావర్గాన్ని ప్రజా సంఘాల మేధావులందరిని పిలిచి రిలీజ్ చేసి భారీ ఎత్తున రిలీజ్ చేసాం. చాలా అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు, ఆహా మనం చేసిన కష్టం